మిమ్మల్ని కలపడం నా పని అయ్యేలా లేదు. నేను బ్యాగ్ సర్దుకొని బయలుదేరుతాను. భాగ్య ఆగు. నేను భోజనం చేయడానికి నన్ను అమర్ని కలపడానికి అసలేంటి సంబంధం? సంబంధం ఉంది. అమ్మ వెళ్ళిపోయిందని ఇంట్లో ఎవరు భోంచేయలేదు. అలాగే నువ్వు కూడా భోజనం చేయలేదనుకో. అది వెళ్ళిపోతే నేనెందుకు తినకూడదు? ఓబ్బో, అందుకే నేను వెళ్ళిపోతానన్నాను. చెప్పేది పూర్తిగా వినవు. సరే సరే చెప్పు చెప్పు. నువ్వు భోంచేయలేదు అనుకో, నేను ఆయన దగ్గరికి వెళ్ళి అమ్మో లేదన్న బాధతో మనోహరి భోంచేయలేదు అని చెప్తాను. అప్పుడు ఆయన కిందకొచ్చి మనోహర్ గారికి కొసరి కొసరి గోరు ముద్దలు తినిపిస్తారు. అంతే కదా మిస్సమ్మ? ఎగ్జాక్ట్లీ రాథోడ్. మనోహరి, ఒక్కసారి ఆ దృశ్యం ఊహించుకో మనోహరి. అమర్ చాలా అమర్, నా కోసం ఈ లాస్ట్ ముద్ద. వద్దు అమర్. తినాల్సిందే. ఈవిడ మళ్ళీ మాయలో పడిపోయింది. మనోహరి గారు, మనోహరి గారు. ఆహా, వింటుంటేనే అద్భుతంగా ఉంది, ఊహించుకుంటుంటే అత్యద్భుతంగా ఉంది. అదే నిజంగా జరిగితే? జరిగినప్పుడు కదా. అదేంటి అదమ్మ పుసుక్కని అంత మాట అన్నావు? యాదమ్మ నోటికి మంచి మాటలు ఎప్పుడొచ్చాయని? మనోహరి, నువ్వు తన మాటలేం పట్టించుకోకు. నేనిప్పుడే వెళ్ళి ఆయనకి నీ గురించి చెప్పి కిందకి తీసుకొస్తాను. సరే సరే, తొందరగా వెళ్ళు 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 వెళ్ళు. యాదమ్మ, అర్జెంటుగా ఈ ప్లేట్ ఇక్కడి నుంచి తీసే. అమరుచి చూస్తే అస్సలు బాగోదు. నోటి దగ్గర అన్నం తీసేయమంటున్నారు. అలా చేస్తే పస్తులు ఉండాల్సి వస్తుంది. ఆలోచించుకోండి. ఈ యాదమ్మ ఏంది జరగబోయేది ముందే చెప్పేస్తుంది. మాట్లాడితే ఆపసకునే అసలు. బాగిని చూసి నేర్చుకో యాదమ్మ. నీకేళ్ళు వచ్చాయి కానీ తెలివి మాత్రం రాలేదు. మిస్సమ్మ తెలివితేటలు ఎవరికి రావు మనోహర్ గారు. ఇండైరెక్ట్ గా నేను కూడా అదే మాట చెప్పాను. చాలా ఆపు. బాగి నాకెలా హెల్ప్ చేస్తుందో చూసి నేర్చుకో. ఆవిడేం చేయబోతుందో కాసేపట్లో మీరే చూస్తారుగా. సరే పో. ఏంటి ఏంటో ఈ మనిషి.